ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 అనేది స్టార్ట్ అయింది. సో ఉప్పల్ బాలుని చాలా వరకు అవమానించారనమాట. సో ట్రాన్స్ అనే అనడం కూడా జరిగింది. సో ఏం చెప్తారు మీరు? దాని గురించి నవదీప్కి ఒకటే చెప్తున్నా, నిన్న నుంచి కూడా చెప్తాను, ప్రజలు చెప్తాను, నేనని కాదు. నవదీప్ నేను ఆ అమ్మాయిని బిందు, ఆమె పేరు బిందు మాధవ, ఆ మహాతల్లిని ఎంతమంది కామెంట్లతోటి ఎంతమంది ఎన్ని మాటలు పెడతారో మీ అందరం చూస్తున్నాము. కాబట్టి ఇంకా ఇంతకుముందు ఇలాంటివి జరగద్దు. ఎందుకంటే మీరు సెలక్షన్కి పిలవకుండానే ఉండాలి. పిలిచి అవమానించేది ఇది ఎక్కడిది? ఎందుకంటే ఉప్పల మాలకు చాలామంది అభిమానులు ఉన్నారు, మీరు లేరు అనుకుంటారు. మాలాంటి వాళ్ళమే ఉన్నాం, ఇంకా పోరగాళ్ళు ఉండరా, పోరీళ్ళు ఉండరా? మరి మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అదొక్కటి ఆలోచించాలి కదా. ఆలోచించకుండా నోటికి వచ్చినట్టు ఉప్పల బాలు అంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. నువ్వు ప్రజలు అక్కడ అందరు చూస్తేనే నువ్వు ఆ షోని పెట్టినావు, నువ్వు చూడకుండా షోని పెడతావా? ఎవరు పెట్టరు కదా. అందుకే ప్రజలే ఆలోచించాలి. ఎవరినే కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరినే కానీ ఒకసారి ఆలోచించి పని చేసుకోండి. ఎందుకంటే కించపరచకూడదు కదా. ఆయన చాలా కుంగిపోయి పాపం ఏడుతాడు, ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఏడుతుంటే బాధ. చీర ఎందుకు కడతారు? సినిమా హీరోలు కట్టలేదా? సినిమా ఎన్టీ రామారావు కట్టిండు. చాలా మందికి కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నా సరే వాళ్ళు సెలెక్ట్ చేయట్లేదు. మరి వాళ్ళకి ఏం కావాలంటారు? రికమెండేషన్ కావాలి, ఇంకా చాలా ఉంటాయి. రికమెండేషన్లో మరి ఇంకా వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియంది మాట్లాడకూడదు కదా. రికమెండేషన్ అయితే ముఖ్యము. ఆయనకు మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు నాగార్జున కొద్దట. ఎందుకంటే హిందీ వాళ్ళని తెచ్చి మరి ఇంతకుముందు అగ్ని పరీక్ష పెట్టినరా, మరి ఈసారి ఎందుకు పెట్టినరా? ఎప్పుడైనా వేరే సెలక్షన్ చేసి వేరేటోళ్ళు ఇప్పుడు వచ్చిరాని మాట్లాడిన వాళ్ళని తీసుకొచ్చి ఆడ జడ్జిమెంట్ చేయమంటే నువ్వు గే అని ఒకడానా, నువ్వు చీర కట్టినవన్నా, నువ్వు ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తారని ఆయనను పట్టుకొని అంటే ఎంతమందిలో ఆయన ఒక్కరిని అవమానించాలా? నువ్వు వాళ్ళని ఎందుకు అవమానించినావు? సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడా అవమానిస్తూ ఉన్నారమ్మా. ఎందుకు అసలు అట్లా అంటారు? అంటే రేటింగ్ కోసం అంటారా? దేనికోసం అట్లా అవమానిస్తున్నారు? కోసం అట్లా చేస్తే మాకు ఇంకా జడ్జిమెంట్లు ఇంకా 10 ఏదన్నా ఇంకా ఏదైనా ప్రోగ్రాంలు వస్తే మాకే వేయాలని. శ్రీముఖిని ఎంతమంది తిడుతున్నారు ఇప్పుడు? చాలామంది. శ్రీముఖి అంత మంచిదని ఎప్పుడు మేము అనలేదు, కానీ మొన్న నువ్వు శ్రీముఖి అన్న మాటలకు చాలామంది కామెంట్లు వస్తున్నాయి. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చినావు, కానీ 4 పైసలు కారు బంగ్లాలు ఏది వచ్చినా మనం పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు. పేదోళ్ళని ప్రేమించి దగ్గరికి తీసుకో. తెల్ల బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకున్న వాళ్ళకే దగ్గరికి రానిస్తావా? నువ్వు దూరంగా పోయి చంప బలగొడతానంటే అసలు ఆ చంప బలగొట్టేది ఎక్కడిది? నీకు అదేనా? మీ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, అదేనా సంస్కారం? చంప బలగొడతా అనేది. ఆయన నిన్ను ఏదన్నా మాట అనరాని మాట వచ్చి ఏదన్నా ఉంటే నువ్వు అన్న బాయిదా లేదు. ఆయన దగ్గర రాకముందే చంప బలగొడతా, నువ్వు నడువు అనేది ఎక్కడిది శ్రీముఖి? నువ్వు ఇన్ని రోజులు తెచ్చుకున్న పేరు ఒక్క నిమిషంలో పోగొట్టుకున్నావు. శ్రీముఖి మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఉప్పల బాలని అనరాని మాటలతోటి ఆయన అబ్బాయి చాలా కృంగిపోయినరు. ఉప్పల బాలకున్న అభిమానులు మళ్ళీ నవదీప్కున్నారా? ఎన్ని సినిమాలు తీసిండు? అసలు ఆయన ఎవరో తెలుసా? ఎన్ని సినిమాలు తీసి ఇటు కొట్టి అవార్డు అందుకున్నారు? అదొక్కటి చెప్పు. మరి ఉప్పల బాల మీద కేసులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు తిరగలే కదా. మరి నవదీప్ మీద కేసులు లేవా? డ్రగ్స్లో పట్టుకుర్రు కదా, అవన్నీ అది మర్చిపోయినరా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించాలా. మాకు జడ్జిమెంట్ ఇచ్చిర్రు, వచ్చి రానంలో తీసుకొచ్చి ఆడబెడితే అట్టుండ్రు. మరి నీకు కూడా పెళ్లి కాలేదు. ఉప్పల బాల ఒక క్వశ్చన్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను గేయనే, నేను చీర కట్టుకున్నా, సినిమా హీరోలు కూడా చాలామంది కట్టుకున్నారు అని. అయినా నువ్వు కూడా పెళ్లి పేరంట లేకుండా పేడి మూతి వేసుకొని ఉన్నావు అంటావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎడచేస్తావు? ఒక్కసారి ఆలోచించి ఎవరినైనా, ఉప్పల బాలే కాదు ఎవరినైనా ఇలాంటి మాటలు అనొద్దు. నేను సోషల్ మీడియాలో ఉన్నదే మాట్లాడతా, లేని నిజాలు మాట్లాడను. నేను ఎంపీలే కానీ రేవంత్ రెడ్డిని కానీ ఎవరినైనా ఏదన్నా వచ్చిరా నీ చేస్తే మేము అడుగుతాం, మిమ్మల్ని కూడా అడుగుతాం. మాకేం భయం కాదు. సోషల్ మీడియాలో కేసులు అయినా ఏదైనా మేము దేనికి భయపడము. ఇంకోసారి నాగార్జున కూడా తెలంగాణలో ఆంధ్రలుగా వాళ్ళని పెట్టుకో. ఏ న్యాయం జరుగుద్ది? వీళ్ళ తెలివి తక్కువ వల్ల ఇవాళ సెలక్షన్ అయినా అనగానే వీళ్ళు నిజాలు తెలుసుకోకుండా పోయి ఆడికి పరిగెత్తుకుంటూ పోయారు. ఇన్ని సంవత్సరాలు బట్టి అగ్ని పచ్చడి ఏంది? కొత్తగా పెట్టేది ఏందమ్మా? ఇన్ని సంవత్సరాలు బట్టి ఉందా? మరి ఇన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళైనా సెలక్షన్ చేసింది?
ఈ చేతగాని వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెడితే ఏం వాళ్ళకు మాట్లాడటం రాని వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎట్లుంటుంది? మరి అంతే ఉంటుంది. అందుకే గే అని ఒక అయినా ఉప్పలపాలని ఒక మొగాయనని పట్టుకొని గే అని అనకూడదు కదా, చాలా తప్పు. మీరు తప్పు చేశారు నోదీపు. ఇంకొక మాట చెప్తే అసలు నీ అమ్మయ్య మరి ఏం పెంచిండో కానీ ఈయన కూడా చీర కట్టుకున్నామని ఈయన అడిగిండు. ఇందు మాధవం ఇక అది గే అన్న మాటే అనుకో ఏదైనా. ఇక ఇందు మాధవ్ తల్లిదండ్రులు కూడా గట్లనే అడిగింది. ఇందు మాధవ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఒక్క మాట చెప్పాలంటే. ఎందుకంటే అమ్మ నువ్వు ఒక మగ అబ్బాయిని పట్టుకొని అడిగినావు, అమ్మ నువ్వు ఆడామని మర్చిపోయినావా? రాజ్యం ఏలేట ఆయన ఆడామ కూడా ఉంటుంది కానీ ఆడామే అంటారు, మగోళ్ళు అన్నారు. ఎప్పుడైనా మర్యాదగా ఎవరినైనా సెలక్షన్కి వచ్చినాడు మర్యాదగా మాట్లాడి, ఇష్టం లేకుంటే వెళ్ళగొట్టుండ్రి, పెద్ద బాధ ఏం లేదు. అమ్మ నువ్వు బాగలేవు, మీకు తినడానికి బువ్వలేదు, నీకు గుడ్డ బాగలేదు, మనిషే బాగలేదని వెళ్ళగొట్టుండ్రు. ఎందుకంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళనే తీసుకుంటారని దేశం అంతా తెలుసు. సీరియళ్ళలోనో డైరెక్ట్గా తీసుకున్నావు, ఏ రికమెండేషన్తో తీసుకున్నావు, మరి ఎందుకు వాళ్ళైతేనో కావాలి, వీళ్ళకి అగిన పరీక్ష వత్తో లేకపోతే లేదో అని ఏదో మీరు పెట్టాలని పెట్టిండ్రు. అస్సలు తీసుకోవట్లే, కామన్ వాళ్ళని తీసుకోవట్లే. వాళ్ళకు నచ్చిన వాళ్ళని సీరియల్లో కానీ ఎవరే కానీ రికమెండేషన్తో తీసుకుంటాడు నాగార్జున. మరి చూసే జనాలకు ఉండాలి కదా. ఇలా ప్రోగ్రాం ప్రజలు చూస్తేనే కదా, మరి ప్రజలు చూసి ఓటు వేయకుంటే ఏ ప్రోగ్రాం అయిద్దా? ఇప్పుడైనా ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. అమ్మ ఇంకోసారి మేము ఇలాంటివి చేయొద్దు, చూడొద్దని బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇదేంటంటే చాలా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా, ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఆ యొక్క ఇన్స్టాగ్రామ్స్ మీమ్స్ వల్ల, కాంట్రవర్సీ వల్ల అగ్ని పరీక్ష చూడని అసలు ఏం జరుగుతున్న ఉద్దేశంతో చూడడం జరుగుతుంది. చూసినప్పుడు కూడా కొన్ని కొంతమంది చూసినప్పుడు అరే ఏంది ఇంట్లో చేస్తున్నారు ఏంది అన్న ఫీలింగ్. అంటే కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం బాగా అనిపిస్తుంది. టాలెంట్ లేని వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఇంత దూరం ఇట్లా రాణించారు అన్న ఫీలింగ్ ఉంది. చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళు తీసుకుంటే బాగుంది ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో మరి ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్ అనడం, చీర కట్టుకొని అవన్నీ చాలా మాటలని అవమానిస్తున్నారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవం కదండి, బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏదైతే అగ్ని పరీక్ష ఉంటుందో దానిని మెన్షన్ చేస్తారన్నమాట. నేను కూడా అప్లై చేశాను. అక్కడ ఉంటే క్లియర్గా నువ్వు అబ్బాయో అమ్మాయో అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అని వాళ్ళు చెప్పిన వాళ్ళ ఫామ్లో మేల్ అని పెట్టి ఉంటాడు. అతను అడిగినప్పుడు చెప్పిన క్లియర్గా నేను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంటే ఆ రకంగా అడగడం కరెక్ట్ కాదు, మా ఫీలింగ్ వచ్చింది. నేను ట్రాన్స్ అనడం అనేది కరెక్ట్ కాదు, అంత పెద్ద షోలో అట్లా అడగడం కరెక్ట్ కాదు, మా ఫీలింగ్ వచ్చింది. సో అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళకే సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ అంటే రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ నో చెప్తానని చెప్పి అంటున్నారు ప్రేక్షకులు. దానికి మీరు ఏమంటారు? లేదు, అట్లా నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసినట్లు కాదు, వాస్తవంగా ఉన్న టాలెంట్ బయటకు తీస్తున్నారు. కానీ తీసే విధానంలో కొద్దిగా మిస్ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చి ఉప్పల్ బాలు విషయంలో నాకు కళ అనిపించింది వాస్తవంగా. సో చూడండి, ఉప్పల్ బాలు అంటే ఆయన తాడు, ఆయన అవునన్న కాదని స్క్రాప్ వచ్చి తను నవ్విస్తుంటాడు. కానీ ఆ రకంగా వ్యక్తిని ఆ రకంగా నైట్ నీ దగ్గర టాలెంట్ లేదు బాలు, నువ్వు పాటలు పాడతావా, డ్యాన్స్ చేస్తావా అట్లా చూపించాలని రిజర్వేషన్ ఉండే. కానీ నేను సభ్య సమాజం నీకు ఏ మెసేజ్ చేయాలి, నువ్వు ట్రాన్స్ అనడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది. నేను నిజంగా నీకు అభిమానం ఉన్నారా అట్లాంటి అవమానించే పదాలు వాడకుండా తను రిజెక్ట్ చేసి బాగుండేది. ఒక టాలెంట్ గుర్తించి చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. శాలినిలో ఏం టాలెంట్ ఉందని తీసుకున్నారు అంటున్నారు, ఏం చెప్తారు? శాలిని వాస్తవం చెప్పాలంటే తను ఏమంటారు కదా, షూస్ తోడు జరిగింది, అర్థం కాలే. రికమెండేషన్ మనకు తెలియదు. కానీ వాస్తవంగా అయితే తన షూస్ కడిగే విధానం చూసి తనకు టెస్ట్ పెట్టడం, ఒక అమ్మాయి షూస్ కడుతుంది అంత పెద్ద షోలో, తను ఆ రకంగా తీసుకుని జరిగింది. కానీ వాస్తవంగా తన దగ్గర కూడా టాలెంట్ కనిపించలేదు వాస్తవంగా అయితే. కానీ ఈ అమ్మాయితో పోల్చుకున్నా కూడా ఉప్పల్ బాల్ చాలా రేట్లు బెటరే. కానీ ఆమె తీసుకోవడం అనేది అంటే షోకి గ్లామరస్ ఉండాలని తీసుకున్నారో, లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ క్రియేట్ అయితే వర్కౌట్ అయితే తీసుకున్నారో తెలియదు. కానీ సో ఈ ఆమెతో పోల్చుకుంటే ఉప్పల్ బాల్ చాలా బెటర్ అనిపించింది. అంటే పందిలా పోర్లాడడం ఒక వ్యక్తి చేశాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? పందిలా పోర్లాడడం ఎవరు? ఇట్లా వచ్చే జన్మలో నేను పందిలాగా పుడతాను అన్నందుకు తన్ని నేను చూడలేదు బ్రదర్, అయితే ఆ ఎపిసోడ్ చూడలేదు నేను. సో మరి అంటే మీకు వచ్చిన వాళ్ళు ఎవరు బాగా నచ్చారు? రాజకుమారి నిన్న చూసినా కదా, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక రాజకుమారి కథ ఇదే, ఈ అమ్మాయి కథని ఒక స్టోరీగా తీస్తే, ఒక డైరెక్షన్ పెట్టి తీస్తే 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపించింది నాకు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మట్టిలో మాణిక అనే ఫీలింగ్ అనిపించింది. అంటే చాలామంది కూడా కామెంట్ పెడుతున్నాయి, అంటే వాళ్ళ భర్త గురించి నెగిటివ్ చెప్తున్నది, అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మనము చూసి మాట్లాడడం మనకే ఎంత ఉంటే తను అనుభవించింది కదా. చిన్న
చిన్న వయసులోనే మొదటి పెళ్లి చేసుకుంది ఆల్రెడీ, తనకు పిల్లలు పుట్టారు, ఎంతో కష్టం. చూడండి ఫ్యామిలీ అంటే భర్త అనేవాడు పిల్లలు లాంటి ఒక స్తంభం లాంటి వాడు. సో తనే అంటే రెస్పాన్సిబుల్ లేకుండా ఉంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అయినా, నిజంగా చాలా కష్టాలు అనుభవిస్తుంది తను. సో తను కూడా కలర్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాస్తవంగా అంటే కలర్తో ఇంపార్టెంట్ లేదు, క్యారెక్టర్తో ఇంపార్టెంట్ అన్నట్టుగా తన యొక్క స్టేట్మెంట్ చాలా గొప్ప అనిపించింది. తను ఆ టైంలో నిజంగా అనుకున్న ఒకవేళ జ్యూరీ ఎవరైతే ముగ్గురు ఉన్నారో జడ్జిమెంట్, ఒకవేళ ఆమెకు ఎవరైనా నెగిటివ్ రెడ్ మార్క్ ఇస్తే మాత్రం నిజంగా వాళ్ళు బయట కొడదామన్న ఫీలింగ్ ఉండే నాకు. ఆ టైంలో అందరూ కూడా అందరు గ్రీన్ ఇవ్వడం, ఇది కదా జడ్జ్మెంట్ అన్న ఫీలింగ్ ఉంది. రాజకుమార్ యొక్క కథని నిజంగా స్టోరీ పెట్టి తీస్తే చాలా బాగుంటుంది ఫీలింగ్ ఉంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని బిగ్ బాస్లో తీసుకెళ్ళాలి, తను టాప్ 2లో తీసుకెళ్ళి అన్నట్టుగా నాకు అనిపించింది అండి. అంటే బయటికి వచ్చి బ్లాక్మెయిల్ చేయడం, వీడియోస్ చేయడం ఇలాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? బ్లాక్మెయిల్ ఎవరు చేశారు? అంటే బయటకు వచ్చి నేను చచ్చిపోతే అది మీ పేరే వస్తుందని ఉప్పల్ బాలు కూడా అనడం జరిగింది కదా. తన పాయింట్ ఆఫ్ తన కలగన్నాడు బిగ్ బాస్కి వెళ్ళాలని. ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుంచి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నాడు. అక్కడ కూడా మీరు ఒకటి గమనించండి, రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నేను బిగ్ బాస్ ట్రై చేస్తూనే ఉంటా, 10 ట్రై చేస్తున్నా, 11 ట్రై చేస్తున్నా, 12 ట్రై చేస్తున్నా అంటే తన నవది చెప్పిండు, సరే పుట్టతా నేను 6 ప్యాక్ సంపాదిస్తా అన్నాడు. సో అక్కడ తనకు ఫైర్ కనిపించింది అనమాట. ఎంత ఓడిపోయినా కూడా ఎక్కడితో ఓడిపోతాం అక్కడికి గెలవాలని కసి తనకు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మాట చెప్పింది తనకు పేరు వస్తుంది ఉద్దేశంతో తను మళ్ళీ డైవర్ట్ అయింది. ఎందుకంటే ఒక విషయం ఉప్పల్ బాలకి నాన్ వెషన్ ఐఫోన్ ఇచ్చిండండి. అప్పుడు నాన్ వెషన్ దేవుళ్ళకి పోల్చిండు. తర్వాత నాన్ వెషన్కి ఏదో నెగిటివ్ వచ్చి నాన్ వెషన్ తిట్టిండు ఆయన. సో అటేంటంటే తను బయటకు వచ్చి తన విధి విధానం మారుతుంది. కానీ సో తన యొక్క కమిట్మెంట్ బిగ్ బాస్ మీద ఉన్న కమిట్మెంట్ అట్టనే ఉండాలి. ఇప్పుడు నిజంగా నాకు చూడాలని ఉంది, ఉప్పల్ బాల్ 6 ప్యాక్స్తో ఎలా ఉంటాడో చూడాలి నా కోరిక నాకు కూడా ఉంది. ఉప్పల్ బాల్ నీకు టాస్క్ నిజంగా ఒకవేళ నీ 6 ప్యాక్స్ వస్తే మాత్రం నేను నీకు ఫ్యాన్ అవుతా. సో జడ్జిమెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా నెగిటివ్ వెళ్తున్నారు, కొద్దిగా అవమానించలేక వెళ్తున్నారు, బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు ఫీలింగ్ ఉంది. రన్నింగ్ రాజు అనే వ్యక్తి ఉన్నట్టు అండి, తను నిజంగా తను మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ పక్కన పెట్టండి, నువ్వు టాస్క్ ఇచ్చావు, నువ్వే ఇచ్చావు టాస్క్, నువ్వు వేరే లేరు, నువ్వే టాస్క్ ఇచ్చి ఇంప్రెస్ చేయను. తను ఇంప్రెస్ చేసే విధానంలో ఆయన మట్టిలో అంటే ఊరు నుంచి వచ్చిండండి. తను దగ్గరకు వెళ్ళి అంటే అక్కలాగా చెల్లెలాగా శ్రీముఖి అని దగ్గరికి వెళ్తుంటే దగ్గర రాకు చెప్ప మీద కొడతా అంటాం. అరే ఇంకా వేరేగా మాటతో దూరం ఉండు అన్నట్టుగా ఆ మాటలు మాకు నచ్చలే వాస్తవంగా. ఇంకా ఏమో డైవర్ట్ చేసి మాటల్లో డైవర్ట్ చేసి ఉండే కానీ దగ్గర రాకు అంటలకే ఆయన ఏమన్నా అంటరాని వాడా లేక అన్టచబిలిటీ ఫీల్ అవుతున్నా అన్నట్టుగా ఆ ఫీల్ వచ్చేసింది అన్నమాట. ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో లాగా నడిపించండి, కానీ ఈ రకంగా అవమానించే రకంగా చేయకూడదన్న ఫీలింగ్ వచ్చింది.